మహామహిమగల దేవుడు రాయలసీమ ప్రాంతంలో బైబిల్ మిషను దేవుని సేవ మహిమకరముగాను ఘనముగాను జరిగించుచున్న రెవరెండ్ డాక్టర్ సిహెచ్ దేవదాస్ గారు కడప పట్టణం తిలక్ నగర్లో ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఆరాధన కార్యక్రమం జరిగించుచున్నారు. సన్నిధి కలిగి ఉన్న ఆనరుడే ధన్యుడు, నీ సన్నిధి కలిగి ఉన్న ఆనరుడే ధన్యుడు. అశోక్ నగర్ పరిశుద్ధాలయంలో ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఆరాధన కార్యక్రమం జరిగించుచున్నారు. నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు, నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు, నీ సన్నిధి కలిగి ఉన్న ఆనరుడే ధన్యుడు, నీ సన్నిధి కలిగి ఉన్న ఆనరుడే ధన్యుడు. నువ్వు దేవునికి భయపడేవాడువైతే, నువ్వు దేవునికి భయపడే సహోదరువైతే నీవు విధేయత చూపిస్తావు. అది అంటున్నాడు యేసుప్రభు. ప్రతిదినము గంట గాని 2 గంటలు గాని మోకాళ్ళ మీద ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? కనిపెడుతున్నావా? దైవ సాన్నిధి అనుభవిస్తున్నావా? నీ శరీరాన్ని ప్రతిదినము నలగొట్టాలి. సంవత్సరంలో ఈ దీన సేవకుణ్ణి అభిషేకింపబడి దేవుని ఏర్పాటులో బలముగాను సత్యముగాను దేవుని సన్నిధిలో దేవుని మాటకు లోబడి దేవుని వైపు చూచుచూ ఎంతో గొప్ప సేవ చేయుచున్నారు. స్వరము కాకపోయినా తలంపుతో మాట్లాడతాడు, వాక్యంతో మాట్లాడతాడు, సేవకులతో మాట్లాడతాడు. దేవుడు తొందరపడొద్దు, నెమ్మది. తొందరపడ్డావంటే జీవితకాలం అంతా శ్రమపడాలా. నువ్వు నెమ్మది కలిగి దేవుని చిత్తాన్ని తెలుసుకుంటే, ఎదురు చూస్తుంటే నువ్వు జీవితకాలం అంతా సంతోషిస్తావు. నిలువ సొమ్ము నిలుకు రాబడే లేకపోయినా దేవుని మహింపరచడానికి ఎంతో విలువైన సుందరమైన అంతర్జాతీయ ప్రమాణాలతో బైబిల్ మిషన్ ప్రార్థనా మందిరాలు నిర్మించబడ్డాయి. ఈ ప్రార్థనా మందిరాలు కడప పట్టణానికి ఒక కిరీటముగా నిలిచి ఉన్నాయి. వేలాది మంది విశ్వాసులు ఈ మందిరాల్లో ఆరాధన కార్యక్రమాల్లో పాల్గొని దేవుని గణపరుస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ సేవ నిజాయితీ గల దేవుని ప్రేమ సేవ, నమ్మకమైన దేవుని సేవకుని సేవ. దేవుని వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. పద్మావశ్లంకలో ఉన్న వృద్ధాప్యములో ఉన్న యోహాను గారికి యేసు ప్రభు యొక్క ముఖబింబం కనబడతా ఉంది. యేసు ప్రభు జీవించిన కాలములో ఆయా సందర్భాలలో, ఆయా స్థలాలలో, ఆయా సమయాలలో ఆయన ముఖ కవళికలు అంటారు, ఆ యొక్క ముఖబింబం యొక్క మార్పులు మనం చూస్తూ ఉన్నాం. మొదటిదిగా యేసు ప్రభు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ముఖబింబములో ఏమి కనబడిందో మనం చూద్దాం. ప్రయాణములో యేసు ప్రభు ముఖబింబములో ఏం కనబడింది? మార్కు సువార్త 10వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందుగా నడుచుచుండగా వారు విస్మయముందిరి, వెంబడించువారు భయపడిరి. యేసు ప్రభు ప్రయాణములో ఉన్నాడు. తన శిష్యులైన వారు ఉన్నారు 12 మంది. ఇంకా జనసమూహం ఉంటారు ఆయన వెనక. ఆయన వాళ్ళకంటే కొద్దిగా ముందు నడవడం మొదలుపెట్టాడు.
యేసుప్రభు ముందు నడవడం మొదలుపెట్టినప్పుడు ఆ శిష్యులు యేసుప్రభు మాకంటే ముందుగా ఎందుకు నడిచి వెళ్తున్నాడని ముఖం చూశారు. యేసుప్రభు ముఖము చూచినప్పుడు వారు విస్మయముందిరి, ఆశ్చర్యపడ్డారు. విస్మయముందిరి, వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. మరలా రెండోసారి చూచినప్పుడు వారు భయపడ్డారు. ఇప్పుడు మీకు పాయింట్, యేసుప్రభు ముఖములో ఏం కనబడింది? మొదట ఎందుకు వాళ్ళు ఆశ్చర్యపోయారు, రెండోది వాళ్ళు ఎందుకు భయపడ్డారు? ఇప్పుడు మీరు చెప్పగలరా? ఏం కనబడింది వాళ్ళకి? ఏం కనబడిందని వాళ్ళు విస్మయం పొందారు, ఆశ్చర్యపడ్డారు, భయపడ్డారు? అందుకే బైబిల్ మిషన్ వచ్చింది. బైబిల్ మిషను దైవజనుడు దేవదాసయ్య గారు సన్నిధి నేర్పారు. పరలోకములో ఉన్న దేవుణ్ణి నీ ఇంట్లోకి దించుకోగలవు, నీ సన్నిధి గదిలోకి దించుకోగలవు. నేడును దేవుడు కనబడును, మాట్లాడును. కనుక మీ పాశ్రమ గారు మరి సన్నిధిలో ప్రభువుని అడగమని చెప్పాను. ఎందుకు వారు ఆశ్చర్యపడ్డారు, ఎందుకు వారు భయపడ్డారు? ప్రభు చెప్పారు దర్శనములో, యేసుప్రభు కన్నులు తెల్లని ట్యూబ్లైట్ల వలె కనబడ్డాయంట. చప్పలు కొట్టు దేవుని మెంబర్. కనుక యేసుప్రభు ముఖబింబములో ఆయన కళ్ళు తెల్లటి వెలుగు వలె కనబడ్డాయి. రెండోది, ఎందుకు భయపడ్డారు ప్రభువా? యేసుప్రభు తల మీద ముళ్ళ కిరీటం వారికి కనబడిందంట. ఏం కనబడింది? ఒకటి, వాళ్ళు ఎందుకు ఆశ్చర్యపడ్డారు, ఎందుకు విస్మయం పొందారంటే ఆ ప్రభువు ముఖబింబములో ఆయన కన్నులు తెల్లటి వెలుగు వలె కనబడ్డాయి వాళ్ళకి. అందుకే వాళ్ళు ఆశ్చర్యపోయారు. రెండవదిగా, ఆయన తల మీద ముళ్ళ కిరీటము పెట్టబడింది, కనబడింది. వాళ్ళు భయపడ్డారు. యేసుప్రభు అంటే ఎవరండి? సన్ ఆఫ్ గాడ్, మహిమ కలిగిన దేవుని కుమారుడు, మహిమ కలిగిన దేవుడు. ఆయన ఉంటే మనకి ఏమి తక్కువ? యేసుప్రభు మనతో ఉంటే ఏమీ లేదు, ఏది రాదు, ఏది పోదు. కనుక ఇక్కడ ప్రయాణములో ఉన్నప్పుడు యేసుప్రభు కళ్ళల్లో వెలుగు, ఆయన తల మీద ముళ్ళ కిరీటం చూచిన శిష్యులే ఆశ్చర్యపోయారు, భయపడ్డారు. అందుకే ప్రకటన గ్రంథములో యేసుప్రభు ముఖబింబము మహా తేజస్సుతో మరి ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్నట్టు యోహాను గారు చూచారు. కానీ శిష్యులైన వారే యేసుప్రభు ముఖములో కళ్ళల్లో వెలుగు, ఆయన తల మీద ముళ్ళ కిరీటం చూచారు. నీవేమి చూస్తున్నావు సోదరి సోదరుడా? నువ్వేమి చూస్తున్నావు? చూడాలంటే సన్నిధి చెయ్యాలి, మోకాళ్ళ మీద ఉండాలి, కళ్ళు మూసుకోవాలి, కనిపెట్టాలా. మహిమ నుండి అధిక మహిమను దేవుడు చూపిస్తాడు. మన భారతదేశంలో, అన్ని దేశంలో మనం మహిమగా ఉండాలా, మహిమ చూపించే మహిమ జీవులుగా, మహిమను కలిగిన వారముగా మనం ఉండాలా. మహిమను సంపాదించుకోండి. కులాన్ని కాదు, ధనాన్ని కాదు, పేరు కాదు, పోటీ కాదు, పంతము కాదు, మహిమను సంపాదించుకోండి. మోషే గారి ముఖంలో మహిమ ఇశ్రాయేలు చూడలేక ఆయన ముసుగేసుకోవాల్సి వచ్చింది. కనుక ఈ కడవరి దినాల్లో పెళ్లి కుమార్తె మహిమ, వధువు సంఘం యొక్క మహిమ, దైవ కళ, పెళ్లి కుమార్తె కళ, వధువు కళ, ఆత్మిక కళ, సన్నిధి కళ, ప్రార్థనా కళ, వాక్య కళ ముఖములో సంపాదించాలా. కనుక ప్రయాణములో యేసు ప్రభు ముఖబింబం ఎలాగుంది? రెండవది, మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. 6 దినముల తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. రెండోది, తాబోరు కొండ. ఇజ్రాయెల్ దేశంలో నేను వెళ్ళాను. చాలా ఎత్తైన కొండ. యేసుప్రభు మరి కొండ ఎక్కడానికి ఎన్ని గంటలు పట్టిందో ఆ కాలంలో. కనుక యేసుప్రభు కొండ ఎక్కి ఆ కొండ శిఖరాన్న 3 శిష్యులే, పేతురు, యోహాను, యాకోబులు. 3 శిష్యులే ఉన్నారు. 3 శిష్యులే ఉన్నారు అక్కడ. వాళ్ళ దగ్గర రూపాంతరం పొందాడు.
వడ్లవాని కుమారుడు అనుకున్నారా? మరియ కుమారుడు అనుకున్నారా? ఒకటే అంగీ ఉందనుకున్నారా? నాకు కేర్ ఆఫ్ లేదనుకున్నారా? నేనెవరిని? దేవుని కుమారుడిని. కనుక రూపాంతరం పొందాడు. ఆ రూపాంతరం చూపించాడు. ఆయనలో ఉన్న దైవత్వాన్ని చూపించాడు. ఆయన ముఖము సూర్యుని వలె, ఆయన ముఖము సూర్యుని వలె అయిపోయినప్పుడు పేతురు, యోహాను, యాకోబులు చూచారు. ఇక్కడ యోహాను గారు చూచాడు. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆ రూపాంతరము ఆయన ముఖబింబంలో ఉన్న ఆ సూర్యుని యొక్క కళ. ఇప్పుడేమో మహిమ శరీరధారైన యేసు ప్రభు యొక్క ముఖబింబంలో ఉన్న ఆ సూర్యుని యొక్క తేజస్సు చూస్తూ ఉన్నాడు. ఈ ముగ్గురు శిష్యుల్లో యోహాను గొప్పవాడు. శరీరధారిగా ఉన్నప్పుడు ఆ ముఖబింబంలో ఉన్నటువంటి మహిమను చూచాడు. మహిమ శరీరధారిగా వచ్చిన యేసు ప్రభుని పద్మాసనంకలో ఆ ముఖబింబములో మహా తేజస్సుతో కూడినటువంటి ఆ మహిమను చూస్తూ ఉన్నాడు. చూడగలరా? 2 సార్లు చూడగలవా? ఒకసారి చూచారు పేతురు, యోహాన్లు, పేతురు, యాకోబు గారు. కానీ యోహాను 2వసారి చూస్తున్నాడు. ఇక్కడ ఆయన ముఖబింబములో సూర్యుని తేజస్సు. పరలోక పరిశుద్ధులు వచ్చారు. మోషే ఏలియాలు వచ్చారు. పెళ్లి కాని వాళ్ళ తరపున ఏలియా ఆరోహణం వెళ్ళిపోయాడు. పెళ్ళయి లోకములో జీవించి చనిపోయి ఆయన వెళ్ళిపోయాడు మోషే గారు. అంటే ఇక్కడ యేసుప్రభు 2వ రాకడలో సజీవుల గుంపు, మృతుల గుంపు, 2 గుంపులు ఉంటాయి. కనుక ఏలియా సజీవుల గుంపుకు గుర్తుగా ఉన్నాడు, మోషే మృతుల గుంపుకు గుర్తుగా ఉన్నాడు. కనుక ఏలియా, మోషేలు యేసు ప్రభుతో మాట్లాడారు. పేతురు, యోహాను, యాకోబులు విన్నారు. అందుకే పండిట్ ఫ్రాన్సిస్ అనే భక్తుడు చెప్పాడు, పరిశుద్ధులు మన మధ్యలోకి వస్తారు, మాట్లాడతారు. దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పారు, సాధు సుందర్ సింగ్ చెప్పారు, పరలోక పరిశుద్ధులతో సహవాసం ఉంటుంది. నీ ఇల్లు బాగా తుడుచుకో, స్నానము చెయ్యి, ఆ సాపేసుకో, తెల్లబట్టలేసుకో, కళ్ళు మూసుకో, మోకరించి ప్రభా నిన్ను చూడాలా, పరిశుద్ధులను చూడాలా, పరిశుద్ధులను పంపి కళ్ళు మూసుకో, నిద్ర మత్తు వచ్చినట్టు ఉంటుంది. ఏ పరిశుద్ధులు వచ్చారో దేవుడు చూపిస్తాడు. అది పెళ్లి కుమార్తె యొక్క అంతస్తు, పెళ్లి కుమార్తె యొక్క మహిమ. అంత లోతుగా వెళితేనే రేపు తండ్రి సింహాసనములో, కుమారుని సింహాసనములో కూర్చుంటాం మనం. ఈరోజు ఏం జరుగుతుందో నాకు ఉదయం కాలంలో దేవుడు చూపిస్తాడు. మీ అమ్మగారికి 1 మినిట్, 1 నిమిషం చాలు, ఈ వరల్లో ఏం జరుగుద్దో చూపిస్తాడు దేవుడు. 1 నిమిషం చాలు మాకు దేవుణ్ణి అడిగితే మాకు చెప్పడానికి, చూపించడానికి, తెలుసా? కానీ కొంతమంది అడుగుతారు మా గురించి దేవుణ్ణి అడగమని. కొంతమంది గురించి దేవుడు చెప్పడు, మాట్లాడాడు వాళ్ళతో. ఏ రోజు రాజు యేసుప్రభుని చూసి సంతోషించి ఎన్నో ప్రశ్నలు వేశాడు. కానీ యేసుప్రభు ఒక్క మాట మాట్లాడలా. వాని పాపమును బట్టి యేసుప్రభు మాట్లాడలా. అక్కడ పాపమున్న వారితో మాట్లాడు. కొంతమందితో ఈజీగా ప్రేమగా మాట్లాడతాడు. నీ హృదయ స్థితిని బట్టి దేవుడు మాట్లాడతాడు, జరగబోయేది చెబుతాడు దేవుడు. కనుక రూపాంతర కొండ మీద శిష్యులైన వారికి యేసు ప్రభు తన ముఖబింబంలో ఉన్న సూర్యుని యొక్క కాంతి, పరలోక పరిశుద్ధులను చూపించాడు, మేఘము చూపించాడు. మేఘం అంటే తండ్రిన దేవుని వాహనము. ఆ మేఘములో నుండి దేవుని స్వరాన్ని వినిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, యేసు ప్రభుతో అంటే ఎన్ని మహిమలు! ముఖములో సూర్యుని మహిమ, పరదేశకి వెళ్ళిపోయిన పరిశుద్ధులను చూపించాడు, మేఘం చూపించాడు, దేవుని స్వరం వినిపించాడు. చెప్పకూడదాం. యేసయ్యతో ఉంటే ఇంత మహిమ ఉంటుంది. మనుషులతో ఉంటే, పేరు ప్రఖ్యాతలతో ఉంటే, ధనధాన్యాలతో ఉంటే, కుల నాయకులతో ఉంటే ఈ మహిమ ఉంటుందా? ఉండదు. యేసయ్యతో ఉంటేనే ఈ మహిమ. కనుక తాబోరు కొండ మీద ఆయన ముఖబింబములో ఉన్న మహిమ, ప్రయాణములో ఆయన ముఖబింబములో మహిమ, పద్మాసులంకలో యోహాను గారికి ముఖములో కనబడిన మహిమ. 4వది చూపిస్తా. యోహాను సువార్త 18వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనకకు తగ్గి నేల మీద పడిరి. గెత్సమనే తోటలో యేసుప్రభుని పట్టుకోవటానికి వచ్చారు. యేసుప్రభుని పట్టుకోవడానికి వచ్చారు. రోమా ప్రభుత్వపు భటులు, సైనికులు కత్తులతో, బల్లెలతో, మరి నానా విధమైన ఆయుధాలతో వచ్చారు.
గెత్సెమనే తోటలో ఎదుగుతున్నారు యేసుప్రభుని. అంటే యేసుప్రభు ఎవరో వారికి తెలీదా? తెలీదు. యేసుప్రభు శిష్యులు ఉన్నారు, యేసుప్రభు శిష్యులు ఉన్నారు, యేసుప్రభు ఉన్నారు. అందరూ ఒకేలాగా ఉంటారు. గడ్డం పెంచుతారు వాళ్ళు, యూదులు జుట్టు పెంచుతారు. కనుక యేసుప్రభు శిష్యులు కూడా యేసుప్రభులాగే ఉన్నారు. 3.5 సంవత్సరాలు యేసుప్రభుతో స్నేహం చేశారు కదా, వారు యేసుప్రభులు అయిపోయారు. చిన్న యేసులు అయిపోయారు వాళ్ళు, చిన్న యేసు. కనుక 12 మంది యేసుప్రభు, మొత్తం 13 మంది. 12 మందిలో ఒకడు పోయాడు, 11 మంది యేసుప్రభు, 12 మంది ఒకేలాగా ఉన్నారు. ఎవరు యేసుప్రభు తెలియదు. అందరికి గడ్డాలు ఉన్నాయి, అందరికి జుట్లు ఉన్నాయి, అందరికి అంగీలు ఉన్నాయి, అందరి ముఖంలో కళ ఉంది, అందరి ముఖంలో మహిమ ఉంది. ఎవరు యేసుప్రభు తెలియదు. ఏదో చెప్పాడు, నేను వచ్చి ముద్దు పెడతాను, గుర్తు చెప్తానని. ఆయన రాకముందే వీళ్ళు వచ్చేసారు పట్టుకుందామని. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, మీరు ఎవరిని ఎదుగుతున్నారు? మీరు ఎవరిని ఎదుగుతున్నారు? ఎంత జ్ఞానము! మాటల్లో ఎంత జ్ఞానం! నజరేయుడైన యేసుని ఎదుగుతున్నాం. యేసుప్రభు అంటే అంత తేలిక, అంత తమాషా? రైట్, ముందు వచ్చాడు యేసుప్రభు. ఆయనను నేనే, ఆయన్ను నేనే, ఐ ఆమ్ జీసస్. అలా ముందుకెళ్ళాడు ధైర్యంగా, దాక్కోలా. యేసుప్రభు దాక్కోలేదు, పట్టుకుంటారని భయపడలేదు. ఆయన నేననగానే వాళ్ళకేమో తొందర వచ్చేసింది. తొందరగా పట్టుకోవాలంటే ముఖం చూడాలి కదా. అందరూ యేసుప్రభు ముఖం చూశారు. ఎప్పుడు ముఖం చూశారో ఎగిరి పడ్డారు కింద. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఎప్పుడు యేసుప్రభు ముఖం చూశారో ఎగిరి పడిపోయారు. పడిపోయిన వాళ్ళు బోర్ల పడిపోయారంట. ముక్కు వాసిపోయింది, పళ్ళు ఊడిపోయింది, ముఖం వాసిపోయింది. ఇప్పుడు యేసుప్రభు ముఖంలో ఏం కనబడింది? పాయింట్. మేము సన్నిధిలో ప్రభువుని అడిగాము. యేసుప్రభు ముఖంలో వెలుగు కనబడింది. వాళ్ళకి ఏం కనబడిందండి? చెప్పాలా? వెలుగు కనబడిందంట. వారిలో ఉన్న పాపము వారిని పడగొట్టేసింది. చెప్పలు కొడదాం. అర్థమైందా? మీరు ఎదుగుతున్న యేసును నేనే అన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆయన ముఖం చూశారు పట్టుకుందామని. ఆయన ముఖంలో వెలుగుంది, వారిలో ఏముందంట? పాపం ఉంది. అప్పుడేమైంది? వారిలో ఉన్న పాపము వారిని పడగొట్టేసింది. అర్థమైందా? ఇప్పుడు ఒక దైవజనుడు ఉన్నాడు, దెయ్యాలు ఎలగొడతాడు. ఒక ఆమెకి దెయ్యం ఉంది. ఆ దైవ సేవకుడు దెయ్యం పట్టిన ఆమె దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే ఆమె కేక వేసి కింద పడిపోయింది. చెప్పండి, కేక వేసి కింద పడింది. నేను దెయ్యాలు ఎలగొడతా అంటే దెయ్యం వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తుందంటే ఆ పట్టే ఆమెని, ఆ పట్టే ఆయన్ని కింద పడేసి వెళ్ళిపోతుంది అన్నమాట. కనుక ఆ దెయ్యం ఏం చేసిందంటే, ఇప్పుడు దైవజనుడు దేవదాసయ్య గారు బేతేలు గృహంలో ఉండేవారు గుంటూరులో. ఆయన గదిలోనే ఉండేవారు, బయటికి రారు. ఆయన శిష్యులు ఉన్నారు, ఒక దెయ్యం పట్టినాం తెచ్చారు. దేవదాసయ్య గారి శిష్యులు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని స్తుతులు చేసినా వెళ్ళటం లేదు, కేకలేస్తుంది. అప్పుడు వాళ్ళు దేవదాసయ్య గారి దగ్గరికి వెళ్ళారు లోపలికి. అయ్యగారు మా వల్ల కావటం లేదు, అది పోవటం లేదు అన్నారు. అప్పుడు దేవదాసయ్య గారు కళ్ళు తెరిచే ప్రార్థన చేసేవారంట. ఎందుకంటే మా అమ్మ, మా పితరులంతా దేవదాసయ్య గారి దగ్గర ఉండేవాళ్ళు. కనుక దేవదాసయ్య గారు కళ్ళు తెరిచే, ప్రభువా ఇక చాలు అన్నారంట. బయట దయ్యం పడిపోయింది. చెప్పులు కొడుతూ పవర్. దేవుడు మోషే గురించి చెప్పాడు. మోషే దేవా అంటే ఏం మోషే అనేవాడు అంట దేవుడు అంటే అంత పరిశుద్ధత అన్నమాట. చూసారా? కనుక ఆ దెయ్యం పట్టిన ఆమెను పడగొట్టి వెళ్ళిపోయింది. కనుక ఇక్కడ యేసుప్రభు పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళలో ఉన్న పాపము, పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళ పాపము యేసుప్రభు ముఖంలో వెలుగు చూడగానే ధామ్మని పడిపోయారు అందరూ కూడా. అది రహస్యం. లేఖనము నెరవేరాలా, వాక్యము నెరవేరాలా, పరిశుద్ధాత్ముడు పాత నిబంధనలో చెప్పిన ప్రవచనాలు నెరవేరాలా. వదకు తేబడు గొర్రె పిల్ల
యేసుక్రీస్తు వద్దకు తేబడు గొర్రె పిల్ల వలె గెత్సెమనే తోటలో ఈడ్చుకుని పోబడాలా, ఆయన నీళ్ళ వలె పారవేయబడాలా, ఆయన నీళ్ళ వలె పారవేయబడాలా, ఆయన ఎముకలు స్థానం తప్పాలా, ఆయన బలము చిల్ల పెంకు వలె ఎండిపోవాలా, ఆయన హృదయాంతరంగము మైనము వలె కరిగిపోవాలా, నెరవేరాలా. అందుకని యేసు ప్రభు తనలో ఉన్న ప్రభావాన్ని వద్దో అని ఆపి వారికి పట్టుకొనిచ్చాడు కనుక పట్టుకున్నారు, లేకపోతే ఏమైపోతాం. కనుక ప్రియులారా, గెత్సెమనే తోటలో ఆయన ముఖములో ఏం కనబడింది? వెలుగు. పద్మాసులంకలో శిష్యుడైన యోహాను గారికి మహా తేజస్సు కనబడింది ముఖబింబములో. రెండోది, యేసు ప్రభు ప్రయాణములో శిష్యులైన వారికి ఆయన కళ్ళల్లో వెలుగు, ఆయన తల మీద ముళ్ళ కిరీటము కనబడింది. మూడోది, తాబోరు కొండ మీద యేసుప్రభు ముఖబింబములో సూర్యుని వెలుగు చూపించాడు, పరిశుద్ధులను చూపించాడు, మేఘాన్ని చూపించాడు, స్వరం వినిపించాడు, మహిమను చూపించాడు. నాలుగోది, గెత్సెమనే తోటలో ముఖములో వెలుగు చూపించాడు. ప్రియులారా, ఇంతకీ యేసు ప్రభు ఎవరు? మలాకి గ్రంథం 4వ అధ్యాయము, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడా నీవు ఉదయించు నాంతానే కుదురవు నా ప్రాణము సదయాత్మ పరమాత్మ నిన్ను కొలిచెదారావయ్యా. దేవునికి జయము కలుగునుగాక. బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దైవజనులు దేవదాస్ సై గారు రాసిన పాట. నీతి సూర్యుడా నీ ఉదయించినంతనే కుదురవు నా ప్రాణము సదయాత్మ పరమాత్మ. ఎంత చక్కని పాట అండి. యేసుప్రభా, నువ్వు నీతి సూర్యుడివి, నువ్వు నా హృదయంలో ఉదయించినట్లయితే నా ప్రాణానికి సుఖము లేదు. ఈ లోకంలో మాట ఏంట, నా ప్రాణానికి సుఖము లేదు, నా ప్రాణం కుదురుగా లేదు, నా ప్రాణము గలిబిలిగా ఉంది. ప్రాణం అంటే జీవం, జీవం అంటే ఆయుష్కాలం, మన బ్రతుకు, మన జీవితం. కనుక నా ప్రాణము నీ ఉదయించిన వెంటనే నా ప్రాణము కుదురవుతుంది. కుదురుబాటు అపొస్తలుల కార్యంలో ఉంది. కుదురుబాటు కాలం వచ్చే వరకు యేసుప్రభు కిందకి రాడు, రెండో రాకడలో రాడు మధ్యాకాశానికి. అన్నిటికీ కుదురుబాటు కాలం వస్తుంది. కనుక నీ ప్రాణానికి కుదురుబాటు, నెమ్మది. నెమ్మది భక్తుల దగ్గర నెమ్మది ఉంటుంది, తొందరపాటు ఉండదు, సొంతాత్మ ఉండదు. బ్రహ్మర్చాత్మ, జ్ఞానాత్మ, అనేక రకాల ఆత్మలు ఉన్నాయి. భక్తుల దగ్గర దేవుని ఆత్మ ఉంటుంది కనుక నెమ్మది. నీ ప్రాణానికి కుదురుబాటు. నీతి సూర్యుడు ఉదయించినప్పుడు నీకు కుదురుబాటు. అయ్యగారు పాట రాశాడు, మనోవిచారము కూడదని. తీరికకు ఏ కొదువే ఉండదు. చాలామంది మరి బిజీగా, పాస్టర్లు బిజీ, విశ్వాసులు బిజీ, మనుషులు బిజీ, మేము బిజీ అండి. కానీ అయ్యగారు ఏం పాట రాశాడు? తీరికకు ఏ కొదువా ఉండదు. మార్తా, నువ్వు అనేకమైన పనికిమాలిన పనులు పెట్టుకుని తీరిక లేకుండా ఉన్నావు. అవసరమైనది, ఉత్తమమైనది ఒకటే. మరియ ఎన్నుకుంది నా పాద సన్నిధి. సన్నిధి ఎవరు చేస్తున్నారు? యేసుప్రభు మాట చెప్పాడు, గుర్తుపెట్టుకోండి. మౌనముగా ఉన్నవాడే నిలబడతాడంట, మాటలాడే వాళ్ళు పడిపోతారు. పాస్టర్వా, పెద్దవా, విశ్వాసివా, ఎవరివైనా కూడా నువ్వు ఈ మాట గుర్తుపెట్టుకో. మౌనంగా ఉంటే నిలబడతావు బిడ్డా, ఎక్కువ మాట్లాడితే పడిపోతావు. ప్రభు చెప్పిన మాట. మౌనంగా ఉండాలా. సేవా అని ఎక్కువ తిరిగితే ఉన్నవన్నీ పోగొట్టుకుంటారంట. సన్నిధి లేకుండా సేవా సువార్తని వెళ్తే ఉన్నవి పోగొట్టుకుంటారు.
జాగ్రత్త, నీతి సూర్యుడు ఉదయిస్తాడు. నీ హృదయంలో ఉదయించినప్పుడు నీ ప్రాణం కుదురుబాటు కలిగి ఉంటుంది. సదయాత్మ పరమాత్మ. అవును, నీ ఆత్మ దేవుని ఆత్మతో కలిసిపోద్ది. అదేగా తండ్రిని ఆరాధించే వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలా. ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించాలా. అన్ని ప్రభు చెప్పినవి మీకు చెప్తున్నా. ఎప్పుడైతే నీతి సూర్యుడు నీ హృదయంలో ఉదయిస్తాడో మనం ఏమైపోతామో చూపిస్తా. మత్తయి సువార్త 13:43. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవులు గలవాడు వినుగాక. కనుక అప్పుడు ఏమవుతాం? మనం సూర్యుని వలె అయిపోతాం. నిత్యత్వములో భూలోకములో నీతి సూర్యుడు నీ హృదయంలోకి చేర్చుకున్నట్లయితే, నీతి సూర్యుని నీ హృదయంలో పెట్టుకున్నట్లయితే, నిత్యత్వములో తల్లి, ఓ తండ్రి, నీవు సూర్యుడు అయిపోతావు, మనము సూర్యులమైపోతాం. 7వది చూపించి ముగిస్తా. ప్రకటన గ్రంథం 12:1. అప్పుడు పరలోకమందు గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ. క్రైస్తవ సంఘం అనే స్త్రీ సూర్యుని ధరించుకుంది, నీతి సూర్యుని ధరించుకుంది. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. కనుక ప్రకటన గ్రంథంలో స్త్రీ కనబడుతుంది. క్రైస్తవ సంఘం అనే స్త్రీ సార్వత్రిక సంఘం. అది బైబిల్ మిషన్ సంఘం అనే స్త్రీ కాదు, సిఎస్ఐ కాదు, మెథడిస్ట్ కాదు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ కలిపి ఒక స్త్రీ. క్రైస్తవ సంఘం అనే సూర్యుని ధరించుకుంది. సూర్యుని ధరించుకుంది. నీతి సూర్యుడని యేసు ప్రభుని ధరించుకునింది. కనుక పెళ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపడాలా, ఆయుత్తపడాలంటే నీతి సూర్యుడైన యేసు ప్రభుని ధరించుకోవాలా. కనుక ప్రియులారా, ప్రకటన గ్రంథంలో పద్మాసరంకలో యోహాను గారు యేసు ప్రభు ముఖబింబంలో మహా తేజస్సుతో ప్రకాశించుచున్న మహిమను చూచాడు. రెండోది, ప్రయాణములో శిష్యులైన వారు యేసుప్రభు కళ్ళల్లో ఉన్న వెలుగు చూచి ఆశ్చర్యపడ్డారు. ఆయన తల మీద ముళ్ళ కిరీటము చూచి భయపడ్డారు. మూడోది, తాబోరు కొండ మీద యేసుప్రభు తన ముఖములో ఉన్న సూర్యుని యొక్క కాంతి, సూర్యబింబము యొక్క మహిమ చూపించారు. పరలోక పరిశుద్ధులను చూపించారు, మేఘాన్ని చూపించారు, దేవుని స్వరాన్ని వినిపించాడు యేసయ్య. నాలుగోది, గెత్సెమనే తోటలో యేసుప్రభు ముఖములో ఉన్న వెలుగు పట్టుకుంటానికి వచ్చిన వారి పాపం వారిని పడగొట్టేలాగా చేశారు. నీతి సూర్యుడిని హృదయంలో ఉదయించాలా. అప్పుడు మన నిత్యత్వంలో మనం సూర్యులమైపోతాం. అయితే భూలోకములో సూర్యుని స్త్రీ ధరించుకుంది. మనము కూడా నీతి సూర్యుడిని యేసుని ధరించుకునే ధన్యత దేవుడు మనెల్లరికీ దయచేయునుగాక. ప్రేమగల తండ్రి, విన్న వాక్యం ఫలింప చేయుము ప్రభువా. ప్రకటన గ్రంథము నేర్పుతున్న తండ్రి వందనాలు. విన్న వాక్యం నిరంతరం ఫలింప చేయమని యేసునామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి. సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు, నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు, నీ సన్నిధి కలిగి ఉన్న ఆనరుడే ధన్యుడు.